V6 టీవీ నేను సహస్ర. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ రథ సారథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వివిఎన్ మాధవన్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన అమరావతిలో మండల బీజేపీ అధ్యక్షులు వాడపల్లి పుల్లారావు ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను మండల బీజేపీ అధ్యక్షుడు వాడపర్తి పుల్లారావు విచ్చేసిన నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కొబ్బరికాయలు కొట్టి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ అమరావతి మండల పరిధిలో ప్రతి గ్రామంలో నేటి నుంచి పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టి మోడీ నాయకత్వంలోని సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తీసుకువెళ్లి ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ సీనియర్ నాయకులు నేరెళ్ల హనుమంతరావు మాట్లాడుతూ గడిచిన 40 సంవత్సరాలుగా కొన్ని వేల మంది కార్యకర్తల అంకుఠిత దీక్ష వలన ఈరోజు బీజేపీ ఈ స్థాయికి ఎదిగిందని, బీజేపీలో నాయకుడిగా కార్యకర్తగా ఉన్నామని సమాజంలో గర్వంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గోగులమూడి వెంకటరమణ, అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షులు చారి, పార్టీ సీనియర్ నాయకులు మధ్యధాత్రి నారాయణ, రాంబాబుతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 21 నెలలుగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీటి భద్రత రంగంలో కనిపిస్తున్న విప్లవాత్మక మార్పులపై నేటి మన ప్రత్యేక కథనం. ఎండిన చెరువులు, అడుగంటిన భూగర్భ జలాలు ఇవి ఒకప్పటి మాట. కానీ ప్రణాళికబద్ధమైన చర్యలు చెరువుల పునరుద్ధరణ భూగర్భ జలాలపై పనిచేస్తున్నాయి. రైతన్న మోములో జలకళ ఉట్టిపడుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఇక గడిచిన 21 నెలల్లో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన అంశం చెరువులు పునరుద్ధరణ. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో చెరువులను నింపబడింది. కేవలం వర్షపు నీటిపైనే ఆధారపడకుండా నదుల నుండి అదనపు నీటిని మళ్లించి ఇక చెరువులను నింపడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దగడి పూర్తిగా తొలగిపోయింది. ఈ గణాంకాల్లోకి వెళ్తే గత 21 నెలల్లో సాధించిన విజయం సామాన్యమైంది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున భూగర్భ జల మట్టం 1.92 మీటర్ల మేర పెరగడం ఒక రికార్డు అని చెప్పవచ్చు. సాధారణంగా ఏటా నీటి మట్టం పడిపోవడం మనం చూస్తుంటాం. కానీ శాస్త్రీయమైన నీటి యాజమాన్య పద్ధతులు, చెక్ డ్యాముల నిర్మాణం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. దీనివల్ల రైతులకు విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా తక్కువ లోతైన నీరు లభ్యమవుతుండడంతో బోరు బావులపై పెట్టుబడి కూడా తగ్గింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అనంతపురం జిల్లా గురించి. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే అనంతపురంలో ఇప్పుడు జలదృశ్యం పూర్తిగా మారిపోయింది. గతంలో ఇక్కడ భూగర్భ జలాలు సగటున 13 మీటర్ల లోతులో ఉండేవి. నీటి కోసం రైతులు కిలోమీటర్ల మేర పైపులు వేయాల్సి వచ్చేది. కానీ గత 21 నెలల్లో జరిగిన కృషి వల్ల ప్రస్తుతం అక్కడ 11 మీటర్లకే నీరు అందుబాటులోకి వచ్చింది. అంటే దాదాపు 2 మీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, వేలాది రైతు కుటుంబాల కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం. 21 నెలలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. 38,628 చెరువులుంటే 20,000 చెరువులు పూర్తిగా నింపగలిగాం. గత ఏడాది అయితే 10.62 మీటర్లు లోతులో ఉండే భూగర్భ జలాల్ని 8.7 మీటర్లు తగ్గించాం.
అంటే 1.92 మీటర్లు జలాశయాలు పెరిగాయి. భూమిలో నీరు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా మీరు చూస్తే 40% రాష్ట్రం అంతా 3.8 మీటర్లో ఉంది. ఇంకో పక్కన 24% 3 మీటర్ల కంటే కిందనే ఉంది. మిగిలింది 8 మీటర్ల కంటే పైనుండే పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో 2024 ఏప్రిల్లో 13.36 మీటర్లుంటే ఈ రోజున 11.25 మీటర్లంటే 2.11 మీటర్లు పెరిగి భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జల సిరి కింద ఒకే సంవత్సరం 8 మీటర్లు భూగర్భ జలాలు పెంచగలిగారు. ఒక ప్రజా ఉద్యమంగా చేయగలిగారు. ఒకప్పుడు నీటి కోసం కొట్లాట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని అంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. తాడిపత్రి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జలకలను సంతరించుకుంది. యాడికి సమీపంలో పెండెక్కల్ రిజర్వాయర్ వద్ద రైతులతో ముఖ్యమంత్రి నేరుగా ముఖాముఖి నిర్వహించారు. పొలంలోకి వెళ్లి గట్లపై కూర్చొని సాగు కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతులు అందించిన సమాధానాలు సీఎంను ఆకట్టుకున్నాయి. వ్యవసాయంతో పాటు ఉపాధి హామీ పథకం అమలు తీరును, కూలీలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. సాంకేతికతను, ప్రభుత్వ సబ్సిడీలను వాడుకుంటూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏపీ సిఆర్టీసీ మ్యాప్ను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై కానీ, రాజధాని విస్తృతిపై కానీ అసలు కనీస అవగాహన లేదని స్పష్టమవుతుంది. 2015లోనే నిర్ధారించిన రాజధాని పరిధిని ఇప్పుడు ఏదో కొత్తగా చూపిస్తూ మావిగానంటూ పిచ్చి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలకు పరిమితం కాదు, అదొక మహానగరం. 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత శాస్త్రీయంగా సిఆర్డీఏ పరిధిని ఖరారు చేశారు. రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలకు పరిమితం కాదు, అదొక మహానగరం. 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత శాస్త్రీయంగా సిఆర్డీఏ పరిధిని ఖరారు చేశారు. చూసారుగా, రాజధాని ప్రాంతంపై ఉన్న స్పష్టతను చెరిపేసి కొత్త పేరుతో నాటకమాడడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. కానీ మ్యాప్స్ అన్ని 2015 నాటి చంద్రబాబు మార్క్ అభివృద్ధిని స్పష్టంగా చాటి చెప్తున్నాయి. ఒకసారి మనం ఏపీ సిఆర్డీఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచన చేశారు, 2015లోనండి ఆయన ఎటువంటి ఆలోచన చేశారు ఒక్కసారి చూద్దాం. ఇది ఏపీ సిఆర్డీఏ యొక్క మ్యాప్ అండి. ఈ ఏపీ సిఆర్డీఏ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అన్న ఒక్కసారి మనం చూసినట్లయితే మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఆ ప్రాంతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి తెలంగాణ అస్తిత్వానికి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు వెన్నుముకగా నిలిచిన గురుకుల విద్యా వ్యవస్థ నేడు కుప్పకూలుతుందా? విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు పేద పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయా? లక్షల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పొరేట్ పరుస్తూ పేదలు చదువుకునే గురుకులాలను కావాలని నాశనం చేస్తుందన్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో గురుకులాలంటే కేవలం బడి మాత్రమే కాదు, అదొక విజ్ఞాన గని. పేద వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే ఏకైక మార్గం.
కానీ నేడు పరిస్థితి దారుణంగా మారింది. ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని పేద పిల్లలకు చేరవేయాల్సిన బాధ్యతని విమర్శించి ఆ తర్వాత గురుకులాలను నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మరి ఈ ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలిక. గురుకులాలను మళ్లీ పూర్వ వైభవానికి తెస్తారా లేక కార్పొరేట్ శక్తులకే దాసోహం అంటారా అన్నది వేచి చూడాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్న ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ పెట్టిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రిబ్బన్ కట్ చేయనిక పోయిండు. నేను అడుగుతున్నా, లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో, మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికి గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలా మంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బి డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. ఐ షల్ నైదర్ బెగ్ నార్ చీట్. ఐ షల్ నెవర్ ఫియర్ ద అన్నోన్. ఐ షల్ నెవర్ గివ్ అప్ అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్న ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ పెట్టిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రిబ్బన్ కట్ చేయనిక పోయిండు. నేను అడుగుతున్నా, లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో, మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికి గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలా మంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బి డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బి హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. ఐ షల్ నైదర్ బెగ్ నార్ చీట్. ఐ షల్ నెవర్ ఫియర్ ద అన్నోన్. ఐ షల్ నెవర్ గివ్ అప్ అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది. విద్యాశాఖ మంత్రి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు. హరీష్ రావు వినివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసుల బలగాలు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతల గృహ నిర్బంధం చేశారు. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత టి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం నుంచి ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బయటకు రావడానికి ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని ఇంటి వద్దే నిర్బంధించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఈ హౌస్ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. అయితే శాంతి భద్రతల కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హరీష్ రావును అడ్డుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇకపై ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
పోలీస్ స్టేషన్లో కొట్టిన దెబ్బలకి తీవ్ర గాయాలై వీరి రక్తం నేలపై పడితే వారి దుస్తులతోనే శుభ్రం చేయించారు. తండ్రి కొడుకులను లాకప్లో చంపిన కేసులో అసలేం జరిగింది? 2020 జూన్ 19వ తారీఖున జయరాజ్ తన కుమారుడు మొబైల్ షాప్లో ఉన్నప్పుడు కోవిడ్-19 కర్ఫ్యూ వేళలు దాటినా కూడా షాప్ తెరిచి ఉంచారనే ఆరోపణలతో వీరిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు బెన్సిక్ తన కొడుకుని విడుదల చేయాలని కోరినప్పుడు నిందితులైన పోలీసులు బెన్సిక్ కళ్ళ ముందే జయరాజ్ను తిట్టగా బెనిక్స్ పోలీసులకు మధ్య చోటు వాగ్వాదం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత తండ్రి కొడుకుల్ని పోలీసులు రాత్రంతా స్టేషన్లో ఉంచి తీవ్రంగా చిత్రహింసలు పెట్టారట. అయితే పోలీస్ స్టేషన్లో వీరిద్దరికి గాయాలైన వీరి రక్తం నేర్ల పడితే వారి దుస్తులతోనే శుభ్రం చేసుకోవాలని పోలీసులు వాళ్ళకి సూచించారు. అయితే ఆ తర్వాత సాతన్కులం జ్యుడిషియల్ మేజిస్ట్రేషన్ వారికి జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించగా వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండానే సరైన వైద్య చికిత్స అందించకుండానే మరుసటి రోజు వారిని కోవిల్పట్టి సబ్ జైల్లో పోలీసులు బంధించారని తెలిసింది. వీరి పరిస్థితి విషమించి 2020 జూన్ 22న కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో బెనిక్స్ మరణించగా ఒకరోజు తర్వాత జయరాజ్ కన్నుమూశారు. వీరిద్దరి మరణాలపై కోవిల్పట్టి తూర్పు పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసును మొదట సిబిఐకి విచారించగా ఆ తర్వాత కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఎస్ఐ పాల్దురై ఆగస్టు 2020లో కోవిడ్-19 కారణంగా మరణించగా మిగిలిన 9 మంది పోలీసులపై సిబిఐ ఎంక్వైరీ విధించింది. సెప్టెంబర్ 25, 2020న ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో మార్చి 10వ తారీఖున 2021న మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. మృతుల దుకాణాన్ని అనుమతించదగిన సమయానికి మించి తెరిచి ఉంచలేదని వారిపై తప్పుడు కేసు బనాయించారని 2 ఛార్జ్షీట్ల లోటును తేలడంతో ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం ప్రకారం వీరిద్దరిని రాత్రంతా చిత్రహింసలు పెట్టినట్లు తేలింది. ఇక కోర్టు పోస్టుమార్టం నివేదికలో బెనిక్స్ శరీరంపై 13 గాయాలయ్యాయని, జయరాజ్ శరీరంపై 17 గాయాలైనట్లుగా వీటి వల్లే ఇద్దరు మరణించినట్లు కూడా వెల్లడైంది. 4 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం మార్చి 23వ తారీఖున 9 మంది దోషులుగా కోర్టు తేల్చింది. రాత్రంతా ఇద్దరిపై దారుణంగా దాడి చేయడం వల్లే దోషులు మరణించినట్లు గ్రహించి ఇరుపక్షాల వాదనలు విని నిందితులకు మరణశిక్ష కోర్టు విధించింది. దోషులుగా తేలిన ఆ 9 మందిలో అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ పి రఘు గణేష్, కె బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ మురుగన్, ఏ సముద్రై, అలాగే కానిస్టేబుల్ ఎం ముత్తురాజు, ఎస్ మేల్ ముత్తు, ఎస్ చెల్లదురై, ఎక్స్ థామస్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారు. తిరుపతిలో రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. రాజధాని అంశం చుట్టూ మరోసారి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమాన్ అభినయ్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రాజధాని ముసుగులో యజ్ఞం నాటకం అంటూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేకంగా డ్రామా రూపంలో ఈ నిరసనను ప్రదర్శించారు. ఈ వినూత్న ప్రదర్శనలో రాజధాని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే సందేశాన్ని బలంగా వినిపించడానికి ప్రయత్నించారు. యజ్ఞం పేరుతో జరుగుతున్నది నిజంగా ప్రజల మేలు కోసమేనా లేక రాజకీయ ప్రయోజనాల కోసమా అనే సందేహాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నిరసనతో తిరుపతిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఇక ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. అందుకోసమే చేస్తున్న ఈ అమరావతి యజ్ఞం. పచ్చటి భూములు సమర్పయామి, లక్షల కోట్ల అప్పు సమర్పయామి, సీమ ప్రజల కలలు పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి. బాబోరు ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి, స్పెషల్ స్టేటస్ సమర్పయామి, జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి. చంద్రబాబు గారు మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగపురుషు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు
నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం, అందుకో యాగఫలం. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బయటకు ఒకటిగా కనిపిస్తున్న లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి, పరస్పర విమర్శలు కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు కూటమి పార్టీల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత పోరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలు కూటమి నేతల మధ్య సమన్వయం లోపాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ముఖ్యంగా కీలక నిర్ణయాల్లో ఒకరికొకరు సంప్రదించకపోవడం నేతల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై మిగతా కూటమి భాగస్వామ్యంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇకపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కూడా కొన్ని అంశాల్లో తమ అభిప్రాయాలు పక్కన పడుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని, ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా, చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా మాధవ్ గారు, మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరపున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా. నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం, మనకు అవకాశం ఉంది. ఇంకా నేను గంట చెప్పినా అయితే ఇంకా నేను మిగతా వాళ్ళు ఉన్నారు. ఏమన్నా మీరు పలానా క్వశ్చన్ అడిగితే చెప్తాను ఆన్సర్. ఇంకా నేను చెప్పేది అయితే అయిపోయింది. ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని, ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలి. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శివాలయం వెళ్లే దారిలో ఉన్న రాధాకృష్ణ కళ్యాణ మండపం దగ్గర సర్వే నెంబర్ 857లో 1.5 సెంట్లకు సంబంధించిన స్థల వివాదం నెలకొంది. ఇందులో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న బాధితులు, ఈ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న బాధితులు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్నాయని తెలిసింది. అయితే ఇంకో వర్గం ఉందంటూ ఇళ్లలోకి దూరి సామాగ్రిని ధ్వంసం చేశారు. బాధితులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేయడంతో అక్కడ వాగ్వాదం చెలరేగింది. ఈ సంస్థల వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో పట్టపగలే ఇళ్లలోకి దూరి ధ్వంసం చేస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశం మారింది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో వివాదం సర్దుమణిగినట్లు కూడా సమాచారం.
ఏది ఎవరు రాలేరు కూడా. ఆయన బతుకున్నప్పుడు రావచ్చు కదా, ఆయన బ్రతుకున్నప్పుడు ఎప్పుడు ఎవరు రాలా. ఆయన పోయిన తర్వాత నుంచి ఒకటే సమస్యలు. ఈ మధ్య మా అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అయ్యి అంటున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోతే ఇంత గొడవలు జరగాల్సిన అవసరం కూడా లేదు. రిజిస్ట్రేషన్ ఉంటే రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొని వస్తే అప్పుడు తేలిపోతుంది. అంతవరకు దౌర్జన్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళని అది ఇది అన్నారు. మీరెవరు మధ్యలో వచ్చిండ్రు, మీరెవరు అని మమ్మల్ని మీద కూడా ఆడల మీదకి వచ్చిండ్రు, చేతులు ఎత్తిండ్రు, కొట్టడానికి వచ్చిండ్రు, రౌడీలు తీసుకొని వచ్చిండ్రు. రౌడీలు తీసుకువచ్చి అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు. పక్క వాళ్ళను సరిగ్గా పంపించేసిండ్రు. యువతల ఆడవాళ్ళు మాత్రం మీరు వచ్చి కంప్లైంట్ తీసుకోండి, మేమేం చేయలేమంటున్నారు. ఆడికి వచ్చిన తర్వాత ఏమి చేయకపోతే ఎలాగో, మీరు వచ్చింది సర్వీస్ చేయడానికి, ఏ సర్వీస్ లేకుండా ఆపి వాళ్ళని పంపించేసి మీరు బయటకు రండి, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకోండి అనేది అది సబబు కాదు. మేమైతే అదే కోరుకునేది, అది సబబు కాదు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత అయినా యాక్షన్ తీసుకోవాలి. మేమైతే అదే కోరుకునేది. యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఏదో ఒకటి చేస్తే తప్పితే మేమైతే ఊరుకోము. ఆడవాళ్ళం అందరూ పౌరులకు ఉండే ప్రాథమిక హక్కు నుంచి ఆస్తి హక్కును తొలగించిన తర్వాత అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయింది. ఇది అతి పవిత్రమైన హక్కు, రాజ్యాంగ హక్కు. దాన్ని కాన్స్టిట్యూషనల్ రైట్ అంటారు. ఈ హక్కును కాపాడాల్సింది సివిల్ కోర్టులే. సివిల్ కోర్టులు ఉంటేనే మన స్వతంత్ర న్యాయ వ్యవస్థ పరిగణలేకుంటుంది. సివిల్ కోర్టుల యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే విధంగా బయట మీడియేషన్లు జరిగితే, బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెటిల్ చేస్తే, దానికి పరోక్షంగా పోలీసులే సహకరిస్తే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఓట్ల వరకైనా సివిల్ కేసుల్లో మేము ఇన్వాల్వ్ కావడం చెప్పడానికి బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తాండ్రు? చిత్తశుద్ధి వాళ్ళ మనసుకు ఉండాలా, అంతరాత్మకు ఉండాలా, వాటిల్లో ఎంత మాత్రం సహకరిస్తాండ్రో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని ఇదొకటే కాకుండా చాలా వరకు జరుగుతుంటాయి. అందుకే న్యాయవాద మిత్రులందరికీ, రాష్ట్రంలోని న్యాయవాద మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, మనం కోర్టుల్లో సివిల్ కేసులు నడిపేటప్పుడు ప్యారలల్గా ఇంకొక వ్యవస్థ అంటూ నడపడానికి కారణమయ్యే వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేయమని న్యాయవాద మిత్రులందరినీ చెప్తున్నారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్లు రీసెంట్గా ఎలక్ట్ అయినారు. వాళ్ళందరినీ అందరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాం. ఇది న్యాయవాద మిత్రులకు, సివిల్ కోర్టులకు సంబంధించిన వ్యవహారం. సివిల్ కోర్టుల వ్యవహారంలో ఇంకో వ్యవస్థ మధ్యలో తయారై వాళ్ళు ఇష్టం విడిగా నియంత్రిత ధోరణితో చేసే తీరు జరగకూడదు. దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యతాయుతంగా చాలా పద్ధతిగా తీసుకెళ్లాల్సిన బాధ్యత న్యాయవాదులందరిపైన ఉంది. న్యాయవాదుల తరపున ఎన్నుకోబడ్డ బార్ కౌన్సిల్ మెంబర్ల తరపున ఉంది, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ల తరపున ఉంది. మనం ఇట్లా చేస్తేనే మనం కోర్టుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి మనం కారణమవుతాం, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతాం. ఇప్పటికే ప్రజలు సివిల్ కోర్టులకు రావాలంటే చివరి ఆప్షన్ ఎన్నుకుంటాండారు. కోర్టులకు పోతే ఆలస్యం అవుతుంది, మధ్యలో ఇట్లా దళాలు వస్తుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. దీన్ని మనం నడపలేకపోతాం. ఎందుకు? ఏదో ఒకరికి, ఏదో ఒక రౌడీకో, ఒక పొలిటీషియన్కో, ఇంకో పోలీసులకో ఎంతో డబ్బులు ఇచ్చి మనం సెటిల్ చేసుకున్నామనే ధోరణి అయిపోతా ఉంది. కోర్టులకు వచ్చే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడైతే కోర్టులకు వచ్చేదానికి తగ్గిపోయి ఈ రకమైన వ్యవహార ధోరణి వస్తుందో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య మనుగడను కాపాడాల్సిన బాధ్యత పత్రికా విలేకరులకు, న్యాయవాదులకు ప్రప్రథమంగా ఉంది. అందుకే ఇలాంటి విషయాలను చాలా పెద్దగా రైజ్ చేసి అందరూ బాధ్యతగా, న్యాయవాదులు, పత్రికా విలేకరులు, సొసైటీలోని సంఘాల వాళ్ళు అందరూ కూడా బాధ్యతగా ఇష్యూను పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళి వినమ్రతతో పోలీసులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సివిల్ కోర్టుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి దౌర్జన్యకారులను మీరు కంట్రోల్ చేయండి, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచడానికి కారణం కాండి. కోర్టుల వ్యవహారాలను దళారీ వ్యవస్థకో, మధ్య రౌడీలకో, సుపారీ బ్యాచ్, సఫారీ బ్యాచ్ అనే వాళ్ళకో అవకాశాలు ఇవ్వద్దండి. దయచేసి సహాయం చేయండి, న్యాయాన్ని కాపాడడానికి మీరందరూ ఉండండి అని చెప్తూ, మేము ఈ విషయం మీద, భాస్కర్ విషయం మీద ఇంతగా జరిగింది, ఇట్లాంటి మిగతా అన్నీ జరుగుతూ ఉన్నాయి. మా అందరికీ బాధ్యత ఉంది. రేపు కోర్టుల్లో విధులను బహిష్కరించి ఈ విషయం జిల్లా జడ్జి గారికి, ఎస్పీ గారికి తెలియజేస్తూ, బార్ కౌన్సిల్ మెంబర్లకు తెలియజేస్తూ, బార్ కౌన్సిల్ మెంబర్లందరికీ తెలియజేస్తూ, చీఫ్ జస్టిస్ గారికి, డీజీపీ గారికి రిప్రజెంటేషన్ రూపంలో తీసుకోదలుచుకున్నాము. ఈ విషయంలోనే కాకుండా సివిల్ వ్యవహారాలలో మధ్యవర్తుల జోక్యం ఎక్కువగా ఏదైనా ఇబ్బందులు పెడితే ఈ విషయంలో న్యాయవాదులను అందరినీ కలుపుకోవడం, ముందుకు వెళ్ళడానికి, ప్రజలకు సరైన
బాధ్యతగా వాళ్ళ సివిల్ కోర్టుల్లో న్యాయం పొందడానికి అవకాశం ఉండేటందుగా మేమందరము న్యాయవాదులను కలిసి ఐక్యంగా ప్రయత్నం చేస్తామని, ఇందుకు సహకరించే వాళ్ళందరికీ మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తాం. కూడా ట్యాక్స్ అంతా కూడా రాధాకృష్ణ పేరుతోనే కట్టడం జరిగింది. ఎవరు కట్టినారు, ఎవరికి హక్కు ఉంది అని సివిల్ కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒకవైపు సివిల్ కోర్టులో జరుగుతుంటే ప్యారలల్గా ఇక్కడ మేము కానీ ఇంకొక వ్యవస్థ కానీ నిర్ణయించలేదు. కాబట్టి సివిల్ కోర్టులో ఉండే వాటిల్లో మధ్యలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదండి అని చెప్తాను. మేము కట్టినాం ట్యాక్స్, ఇంకొకరు ట్యాక్స్ కట్టినాం, నేను పోయి ఎవరో ఇంటికి ట్యాక్స్ కడితే నాకు రాదు, నాకు హక్కు ఉంటేనే వస్తుంది. వాళ్ళు పోయి ఒకరింటికి ట్యాక్స్ కడితే రాదు. ఎవరికి హక్కు ఉందో హక్కులు నిర్ధారణ చేసేది న్యాయ వ్యవస్థే. ఇలా అనుభవంలో ఉండరు. సీసీ కెమెరాలు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. ఈ కరెంటు బిల్లులన్నీ ఇలా ఫోన్కి ట్యాగ్ అయిన ఉన్నాయి. ప్రతి వ్యవస్థ ప్రతిదీ ఇలా రికార్డ్ అయి ఉన్నాయి. కోర్టుల్లో సాక్ష్యం జరిగిండది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉండారో హక్కుదారులు అనేవాళ్ళు, హక్కుదారులు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. సంబంధం లేని వ్యక్తులు అక్రమంగా ఇళ్లలోకి పంపించేటట్టు, అంటే ఒక బ్యాచ్ తయారై వాళ్ళని ఎవరినో ముందుకు దోచి దౌర్జన్యంగా పోయి ఇళ్లలో లేకపోయి న్యాయవాది ఇంట్లో జ్వరపడి వాళ్ళ వస్తువులు పగలగొట్టి, సీసీ కెమెరాలను పగలగొట్టి, ఆడవాళ్ళను కొట్టి, వాళ్ళు హాస్పిటల్కి పోతే కనీసం హాస్పిటల్లో కూడా వాళ్ళ కంప్లైంట్లు తీసుకొని స్థితి బద్వేల్లో వస్తుందనంటే న్యాయం జరగడానికి అవకాశం ఎక్కడుంది? సివిల్ కోర్టుల్లో ప్రజల హక్కుల్ని ఏ రకంగా కాపాడాలా? సహకరించాల్సి ఉండే పోలీస్ వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? బాధ్యతగా వ్యవహరించమని, బాధ్యతగా చూడమని. పోలీసుల్లో చాలామంది మంచి వాళ్ళు ఉండరు, ఒకరిద్దరు అలాంటి పనులు చేస్తూ ఉంటారు. దయచేసి మీరు కూడా మారండి, మంచిగా ఉండండి, న్యాయ వ్యవస్థను కాపాడడానికి, న్యాయాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. సభాముఖంగా మీ అందరి సమక్షంలో కోరుతా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ ఖాన్ని పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని వెల్నెస్ రిహాబిలిటేషన్ సెంటర్ చికిత్స పొందుతున్న అన్సారీ ఖాన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు కవిత. ఆయన అనారోగ్య పరిస్థితికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లు, కుటుంబ సభ్యులను ఆరా తీశారు కవిత చెప్పిన కామెంట్స్ అన్సారీ గారి ప్రొఫెసర్గా, అంతకుముందు విద్యార్థిగా వర్సిటీలో జరిగిన అక్రమాలను బయటికి తీయడం, విద్యార్థుల కోసం పనిచేయడం, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయడం అంకితం చేశారు. అయితే 2023లో ఆయన రిటైర్డ్ అయితే ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఆయన తీవ్ర అనారోగ్య పాలైన ట్రీట్మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇదే విధంగా దాదాపు 143 మంది ప్రొఫెసర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రొఫెసర్లు మాత్రమే కాదు, రిటైర్డ్ అయిన టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీలైనంత తొందరగా వారికి రావాల్సిన ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పర్యంతం స్టూడెంట్గా అట్లానే ప్రొఫెసర్గా కూడా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద కంటిన్యూస్గా కొట్లాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి. మరి తను 2023లో రిటైర్ అయితే ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉంటే మరి మొత్తం కుటుంబం కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తనకు తీవ్ర అనారోగ్యం ఉంటే క్రౌడ్ ఫండింగ్ చేసి డబ్బులు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పెన్షన్ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకపోవడం చాలా దారుణం. ఇటువంటి ప్రొఫెసర్లు దాదాపుగా 143 మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలని. వారందరి బెనిఫిట్ కోసం తొందరగా ప్రభుత్వం మరి ఆ డబ్బు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. सबको मेरा सलाम. हम आज हॉस्पिटल में हैं. प्रोफेसर अंसारी साहब बीमार हैं. ये प्रोफेसर अंसारी साहब अपने जीवन भर स्टूडेंट्स के लिए काम करते आए हैं. उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट भी रह चुके हैं और उस्मानिया यूनिवर्सिटी में वो प्रोफेसर भी रह चुके हैं. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. E6 టీవీ. నేను సహస్ర, సైనింగ్ ఆఫ్.